హలో స్టూడెంట్స్, సో 2026లో బీటెక్ చూస్ చేసుకునే స్టూడెంట్స్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. అపోలో యూనివర్సిటీలో ఇప్పుడు బీటెక్ 4 ఇయర్స్ కాదు, జస్ట్ 3 ఇయర్స్ మాత్రమే. రెగ్యులర్గా చేసి 4 ఇయర్ బీటెక్ ట్రెండ్ ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది, బీటెక్ 3 ఇయర్స్లోనే ఫినిష్ చేయొచ్చు. దీనివల్ల మీకు గ్లోబల్ ఎక్స్పోజర్ దొరుకుతుంది, టైం సేవ్ చేసుకోవచ్చు, మనీ సేవ్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ మించి కెరీర్ని చాలా త్వరగా స్టార్ట్ చేయొచ్చు. అందుకన్నా త్వరగానే మీరు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ కూడా అయిపోవచ్చు. నాకు తెలుసు ఈ 3 ఇయర్ కోర్స్ గురించి మీకు చాలా డౌట్స్ ఉంటాయి. 2 ఇయర్స్ కోర్స్ వచ్చేసి మీరు అపోలో యూనివర్సిటీలో చేస్తారు. మరొక 1 ఇయర్ యూనివర్సిటీ ఆఫ్ లెషర్ ఎట్ యూకే, అంటే యూకేలో టాప్ 25 యూనివర్సిటీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ లెషర్లో మీరు ఫైనల్ ఇయర్ని ఫినిష్ చేయబోతున్నారు. లేదు మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అంటే అక్కడే ఉండి ఎంఎస్ కూడా ఫినిష్ చేసుకోవచ్చు. అంటే 6 ఇయర్స్లో మీరు కంప్లీట్ చేసే కోర్స్ అనేది జస్ట్ 4 ఇయర్స్లో అయిపోతుంది. నాకు తెలుసు మీకు చాలా డౌట్స్ ఉంటాయి దీని గురించి. సో డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ మీద కొన్ని నెంబర్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఆ నెంబర్స్కి కాల్ చేసి మీ క్వైరీస్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. హైదరాబాద్లో చాలా పెద్ద సమ్మిట్ జరిగిందండి జనవరిలోనే. అట్ ద సేమ్ టైం విజయవాడలో లాస్ట్ మంత్ కూడా జరిగింది. సో అప్పుడు 2 సమ్మిట్స్, ఎడ్యుకేషన్ సమ్మిట్స్, అపోలో అండ్ లెషర్ ప్రోగ్రామ్కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో ఈరోజు ఇంకా కొంతమంది పేరెంట్స్కి అండ్ అట్ ద సేమ్ టైం చిత్తూరులోనే మన యూనివర్సిటీ ఉంది కాబట్టి తిరుపతిలో పెడితే ఇంకా చాలా మంది పేరెంట్స్ కి అవేర్నెస్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేశారు. సో కొన్ని సార్ విష్ణు గారు అండ్ అభివృద్ధి గారు, గుడ్ మార్నింగ్ సార్. సో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి సార్ ఇంకా స్టూడెంట్స్ కి అండ్ పేరెంట్స్ కి. స్టిల్ సరే, ఆన్లైన్ లో ఎంత వీడియోస్ అవేర్నెస్ ఇచ్చినా, ఎంత మనం చేసినా కొన్ని ఆఫ్లైన్ లో కూడా చేయాలి. సో మీరు ఆఫ్లైన్ లో చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు సార్ యాక్చువల్ గా. సో స్టూడెంట్స్ తరఫున కొన్ని క్వశ్చన్స్ అయితే యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్, మోడరేటర్ గా కాకుండా I'll ask a few questions. For the first time who are listening about this Apollo and Lester transfer program, what exactly it is, sir? Thank you for the opportunity, Ramesh, Vishnu, thank you for being here. Thank you, sir, for being here. Thank you for the students and parents. So on the 2+1 International Transfer Program, this is a partnership between the Apollo University Chittoor, which is promoted by the promoter of Apollo Hospital School, and the University of Leicester, which is in the UK. Both the institutions have a strategic partnership, as part of which this program runs. There is already a class of 40 students studying in the campus today. The students study 2 years in Chittoor University, Apollo University in Chittoor. And the third year, they go to the University of Leicester. And at the end of 3 years, the students get a University of Leicester degree, right? So whatever is being taught in the University of Leicester in the first 2 years will be taught in Apollo University. So the entire curriculum syllabus is Bachelor of Engineering in Computer Science and BBA with Artificial Intelligence. Eligibility is basically students for Bachelor of Engineering in Computer Science. All you need is a science background. For BBA, pretty much 12th graduation is sufficient. So that is on the programs in itself. Right, sir. Thank you, sir. Sir, Vishnu garu, immediate sir, మీరు తెలుగులో మా పేరెంట్స్ కి కొన్ని పెద్ద డౌట్స్ ఉన్నాయి. సో సార్ చెప్పారు అప్పుడు ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ 2 years ఇండియా 1 year UK అండ్ BBA స్టార్ట్ చేశారని. వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్? అంటే ఇండియాలో కూడా ఇంజనీరింగ్ చదవచ్చు కదా, ఎందుకు ఈ ప్రోగ్రామ్ చదవచ్చు? స్ట్రైట్ క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రామ్ ఈజ్ అ వెరీ ఫేమస్ కెరీర్ కౌన్సిలర్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ దాదాపు సంవత్సరానికి ఒక 1000 నుంచి 200 మంది కౌన్సిలింగ్ చేస్తాడు. మీరు అంత కూర్చుంటే దాని ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. ఓకే, ఇంకొకటి ఉంది, వీళ్ళంతా ఆంధ్ర ఖమ్మం జిల్లా. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళి తెలుగు మాట్లాడామనుకోండి, వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు అనమాట, మంచిగా. సో ఆ క్లాస్ ఇప్పుడు నాకు రామ్కి పోతూ ఉంటుంది. సో వెల్కమ్ టు తిరుపతి రామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్ ఎందుకు తీసుకొచ్చాము అనేది చాలా సింపుల్ అండి. ప్రతి ఒక్క స్టూడెంట్ అండర్ గ్రాడ్యుయేట్ అనేది డెఫినెట్లీ చదువుకోవాలి. వాళ్ళకి 2 చాయిస్ ఉంటాయి, ఇండియాలో చదువుకోవచ్చా, లేకపోతే యూపీలో చదువుకోవచ్చా, లేకపోతే అప్పుల్లో చదువుకోవచ్చా అని. అండ్ నా పర్సనల్ ఒపీనియన్, అంటే నేను రైట్ తప్పుని కాకుండా నా పర్సనల్ ఒపీనియన్, నేను ఎందుకంటే నాకు వెళ్ళి చదువుతున్నాను కాబట్టి, ఒక స్టూడెంట్ ఆపర్చునిటీ ఉంటే బయట చదువుకోవాలి. ఆ ఆపర్చునిటీ
parent కి స్ట్రెస్ అవ్వదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం లోన్ తీసుకొని నేలలు అనేసి ఇల్లు అనేసి అలా స్ట్రెస్ అయ్యి చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ 5 days అంటే కంపల్సరీ వెళ్ళాలి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఇండిపెండెంట్ గాను తన లైఫ్ తను చూసుకుని తన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకొని తన విషయాలు నేర్చుకొని ఒక మంచి ఆపర్చునిటీ అక్కడ నాకుంది. నేను 20 ఏళ్ళలో ఏం నేర్చుకోలేదు. ఆ 1 year 1.5 year 2 years నేను అక్కడ ఉండేటప్పుడు మొత్తం నేర్చుకున్నాను. వంటలు పాటు అండ్ నేను మంచిగా బిర్యానీ వండుతాను. సో వంటలు కూడా నేర్చుకున్నాను అక్కడ కూర్చొని. అండ్ ఆమ్లెట్ వేయడం, ఎగ్ నూడిల్స్ చేయడం ప్రతి ఒక్కటి. అంటే దిస్ ఇస్ ద ఆపర్చునిటీ. అక్కడికి వెళ్ళాక అది స్టూడెంట్స్ కి ఇస్తుంది. ఒక పేరెంట్ గా మన ఎయిమ్ ఏంటంటే ఈ కోర్స్ నేర్పడమా ఆ కోర్స్ నేర్పడమా కాకుండా ఈ ప్రపంచంలో బయటికి వెళ్తే స్టాండ్ అలోన్ గా ఇండిపెండెంట్ గా తన లైఫ్ లీడ్ చేయగలుగుతారా అనేది మన సక్సెస్. సో సక్సెస్ ఇస్ నాట్ మనం ఏ తెప్పించాము లేకపోతే మాస్టర్స్ చదివించాము అనేది సక్సెస్ కాదు. ఈ హ్యాస్ టు గో ఆన్ సక్సెస్ఫుల్లీ ఇండిపెండెంట్ గా ఉండేది సక్సెస్. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏంటి, ఎన్ని పేరెంట్స్ దాదాపు యూకేలో ఉన్న యూఎస్ లో నుంచి చదువుకోవడం దాదాపు ₹1 అయిపోతుంది అండర్ గ్రాడ్యుయేట్. దాన్ని హాఫ్ ఆఫ్ అమౌంట్ తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న ప్రయత్నమే ఈ 2+1 ప్రోగ్రామ్. అండ్ దానికోసం వీ వాంటెడ్ టు గెట్ ఎ గుడ్ పార్ట్నర్. ఆ పార్ట్నర్ ఇస్ నథింగ్ బట్ అపోలో హాస్పిటల్స్. మన ఆ బ్రాండింగ్ గురించి క్వాలిటీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ ఆ పార్ట్నర్ తో వి లాంచ్ ఇన్ చిత్తూరు. చిత్తూరు ఒక పెద్ద స్టోరీ ఉంది. మా ఫౌండర్ చైర్మన్ గారు ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ చిత్తూరు. అండ్ అందులో హైదరాబాద్ లో మన రామ్ వాళ్ళని చూసుకుంటే మనల్ని ఎవరు చూసుకుంటారు అనే క్వశ్చన్ అనమాట. అండ్ అందువల్ల వి వాంటెడ్ టు స్టార్ట్ ఇన్ చిత్తూరు, ఫోకస్ మోర్ ఆన్ Tier 2, Tier 3 cities so that we will be able to help చాలా మంది పేరెంట్స్, చాలా మంది స్టూడెంట్స్. ఓకే, మనం ప్రతిసారి ఇక్కడి నుంచి పట్టుకొని విజయవాడకో హైదరాబాద్కో చెన్నైకో వెళ్ళాల్సిన అక్కర్లేదు. అండ్ వీ విల్ గెట్ ద సేమ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆర్ ఈవెన్ 1 bit హైయర్. మనం మాట్లాడుకుందాం ఎందుకైనా 1 bit హైయర్ అనేది గురించి. అండ్ అవి మొత్తం మన చిత్తూరులో జరిగితే మనం అందులో వెళ్ళాల్సిన అక్కర్లేదు, అందులో ఉండాల్సిన అక్కర్లేదు. ఓకే, దిస్ ఇస్ ద హోల్ పర్పస్ ఆఫ్ 2+1 program. Right, sir. Thank you, sir. Sir, Vivek, sir. Sir, behind the curriculum, how are we helping students become career ready on a global scale through this program? And at the same time, are we going to give any internships through this program? So beyond curriculum, so one of the critical things that we do at Apollo University, beyond lecture or anything that we do at Apollo University, we take all the programs, health science programs, MBA, pharma, whatever we do. One of the primary drivers that we look at for student success is, are they career ready on day zero? Which means that when you go to a job, irrespective of where you choose to work, you might choose to work in India, you might go abroad, study in UK, you might have to go to US, settle down there, Germany, wherever you want to go, you want to build your career. Can we make you job ready and make sure that you excel in whatever you take up from get-go, right? Gone are the days when students are taken by companies like Infosys or Wipro or TCS or all these IT companies. Then they give you 6 months, 8 months training, make you job ready. All those days are behind us. Now we are expected to perform from day zero irrespective of where we go to work, right? So towards this, there is a lot of emphasis at Apollo University on having doing internships throughout your semesters. There is also Earn While You Learn program, where the Apollo University students are given opportunities to work part-time while either within the university or outside the university in relevant fields that will help them earn and also build the kind of skills that are required to make them job ready while they learn. And it's part of the curriculum and what is being taught to the students. Specifically for the University of Leicester program, for the BBA and the Computer Science Engineering program, students are expected to do an 8 to 12 week internship in the second year before they go to the UK. And Apollo will help you get those internships in the kind of companies that you want, in the fields that you want, in the streams that you want, right? So while there is obviously a soft skill aspect that Sir spoke about, including how do you speak to people, how do you relate to the culture and so on, which is definitely something that we will teach.
But there's also the hard skill part of it, which is basically, are you fit enough to do the job that you're hired to do? And we give you that training from the get-go with focused internships in second year. That is mandatory for all the students before you move to UK. So that is something that happens at Apollo University. And even after you go to the University of Leicester, like Rob in the video mentioned, you will have dedicated personal tutor, career support services who will help you understand the landscape of careers in the UK and train you to get a career in the UK as well. Yeah. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ విష్ణు గారు, సో మీరు లెక్చర్ ప్రోగ్రామ్ గురించి చెప్పారు కదా, ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇండియన్ టిపికల్ పేరెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మా బాబుకి బీటెక్ అడ్మిషన్ కావాలి, 4 సంవత్సరాలే చదవాలి, మీరేంటి 3 ఏళ్ళలో ఫినిష్ చేస్తా అన్నారు, 3 ఏళ్ళలో చదివితే మళ్ళీ మా బాబు ఇండియాకి వచ్చిన తర్వాత జాబ్ చేయగలడా? అది సర్టిఫికేట్ ఇక్కడ మామూలుగా స్కిల్స్ ఫస్ట్ సర్టిఫికేట్ దాని మీద చూస్తారు. సో మీరు అది కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ ప్లీజ్. ఓకే, సో తప్పేం కాదు. సో డెఫినెట్లీ ఇప్పుడు మనము ఏదో ఒకటి చేస్తున్నాం, అంత ఖర్చు పెడుతున్నాం, అది వ్యాలిడ్ లేదా అని అడిగే క్వశ్చన్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అడగాలి. లేకపోతే అంత ఖర్చు పెట్టాక టైం మనీ స్పెండ్ అయ్యాక అది ఇంకా యూస్లెస్ అంటే చాలా కష్టం అయిపోతుంది. సో డెఫినెట్లీ అడగాలి, అండ్ నేను ఇది కూడా అడుగుతాను. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఏది కరెక్ట్ అనే అనాలిసిస్ కూడా కరెక్ట్గా చేసుకోవాలి. అండ్ ఏం చెప్తారు కదా, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనేసి, అలా లేకుండా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కొత్తగా ఎక్కడ ఉన్నాయి, అండ్ ఆ కొత్త ఆపర్చునిటీస్లో నిజమా కాదా అనేది అనాలిసిస్ చేసుకొని డిఫరెన్స్ వెళ్ళాలి. సో 3-4 ఇయర్స్ గొడవ ఏంటంటే చాలా సింపుల్. మన ఇండియాలో ఫస్ట్ 1960s, 1970s ఇట్ వాస్ ఓన్లీ 3 years ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. ఇట్ వాస్ నెవర్ 4 years ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. ఆ మధ్యలో ఏమైందని మనకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసే ఉంటుంది, నాస్కామ్ ఫౌండర్ గారు రమణి గారు కూడా 3 years ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ చేశారు. ఓకే, సో మన ఇండియాలో కూడా ఫస్ట్ 3 years ఉన్నది. అది స్లోగా కొంచెంగా చూసి ఇక్కడ ఒక దగ్గర అది 4 yearsగా మారింది. అండ్ ఇప్పుడు అట్లీస్ట్ నేను చదువుకునేటప్పుడు ఇప్పుడు ఆ ఫస్ట్ ఇయర్ ఏం చేస్తామంటే, మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, దాని తర్వాత ఇంగ్లీష్ 1, ఇంగ్లీష్ 2 అని చెప్పేసి ఒక బేస్ ఫౌండేషన్ క్రియేట్ చేస్తాం. ఆ క్రియేట్ చేసిన రీజన్ ఏంటంటే, స్టూడెంట్స్ వేరే డిపార్ట్మెంట్స్ వస్తారు, ఆ ఫౌండేషన్ ఇవ్వాలని చెప్పేసి అది క్రియేట్ చేశారు. కాకపోతే ఈరోజు ఏమైనాయి, మన 12th standard, 10th standard, 12th standard, ఇంటర్మీడియట్ కానీ లేకపోతే ఏ లెవెల్స్ కానీ చాలా పైకి వచ్చేసాయి. అంటే ఆ ఫస్ట్ ఇయర్లో మనం చేసేది మొత్తం 12th standardలోనే మనం చేస్తున్నాం. ఓకే, సో ఆ గ్యాప్ అనేది బ్రిడ్జ్ అయిపోతుంది. అగైన్ యూకేలో ఎప్పటి నుంచో ఓన్లీ 3 years ఉండేది కోర్సెస్. ఇట్స్ నెవర్ 4-year కోర్సెస్, ఇట్స్ ఆల్వేస్ 3-year కోర్సెస్. వెదర్ ఇట్ ఈస్ అ కోర్ ఇంజనీరింగ్ కోర్స్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అ కంప్యూటర్ సైన్స్ కోర్స్, వెదర్ ఇట్ ఈస్ అ BBA, ఇట్స్ ఆల్వేస్ హెస్ బీన్ 3 years కోర్స్. అండ్ సో డిఫరెన్స్ అయితే ఏం లేదు. అండ్ మీరు అది మ్యాపింగ్ చేసుకోవాలి అంటే దాని పేరు ఈక్వలెన్స్ అంటారు. సో అక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చాక మనం చేయాల్సిన విషయం ఈక్వలెన్స్ అంటారు. అది అవసరమే లేదు, అట్లా కావాలి అంటే ఈక్వలెన్స్. ఆ ఈక్వలెన్స్ అనేది aiu.ac.uk అనే ఒక వెబ్సైట్లో UGC వాళ్ళు ఇస్తారు. ఓకే, అక్కడ చదువుకున్న డిగ్రీ ఇండియాలో వ్యాలిడే అని చెప్పేసి ఇస్తారు. మన మెడికల్కి అది రెగ్యులర్గా చేస్తారు, ఇంజనీరింగ్ అది అవసరం లేదు, బట్ మీకు కావాలి అనుకుంటే అది కూడా చేయొచ్చు. సో ఆ 3-4 years అనే గొడవ అవసరం లేదు అనేది నా ఒపీనియన్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ వివేక్ సార్, how are we helping students prepare for this transition during their time at Apollo, sir? So, one of the things that I emphasized and we as a group think about when we get students is we want them to adapt to the culture and the classrooms at Leicester when they go and join Leicester on day 1. It should not be as if they land up in UK and they find a new foreign environment that it makes them difficult to adapt. So what we do is we make them interact with the Leicester faculty from the get-go. So the faculty, Dan you saw here, Rob that you saw on the screen, all of them visit Chittoor time and again. In fact, they had come last December to talk to the cohort, give them a taste of what kind of lectures are being delivered in the UK or what is being taught in the UK, right? So that happens from day 1. So you don't have to wait for 2 years to
know how the classes will be delivered in the UK, right? So you get to know that from day one while you study here. That's number one. Number two, as you are here in the first year, because we all come from diverse backgrounds, you might speak Telugu, somebody else might speak Tamil, somebody else might speak Malayalam, and so on. It's a very multicultural, diverse background. But in the UK, the communication is in English, right? So some of us might speak English that might help us do well there, but some of us might need to sharpen those skills. So to do that as well, we provide dedicated English language speaking training in the university in the first year and in the second year, so that you sharpen your English language communication skills. So when you go there, that also helps. The third thing that we do is, apart from the lesser faculty visiting India, they also interact with you consistently, right? You will have a personal tutor in Leicester who will be in touch with you. This person could be a student, an Indian origin student who could be studying in Leicester, who will be helping you while you are in Chittoor to solve all your doubts, problems, or any questions that you might have on how life looks like when you go to Leicester. So these are some things that we are doing from the moment when the student joins, so that when the students are abundantly clear that the moment they go there, they feel comfortable, ready, and they mingle from day one. Yeah. సో జనరల్గానే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఎక్స్పెన్సివ్ అనుకుంటారు పేరెంట్స్. సో ఈ అపోలో ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ వాళ్ళు అనుకున్నంత ఎక్స్పెన్సివ్గా ఉంటుందా, అఫోర్డబుల్గానే ఉంటుందా? సో ఛాలెంజెస్ ఏమేమి ఉంటాయి ఒకవేళ ఏమైనా వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్స్కి వెళ్దాం అనుకుంటే? ఎడ్యుకేషన్ లోన్స్ దాని గురించి క్లారిటీ ఇస్తారు సార్. జనరల్లీ మనం ఏం చేస్తామంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇక్కడ వెళ్ళి మనం బీటెక్ చదువుకుంటాము, కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఇంజనీరింగ్ ఏదో ఒకటి, దాని తర్వాత మనం మాస్టర్స్ చేద్దాము. దిస్ ఇస్ వెరీ టిపికల్. ఇట్లే మీరు 100కి 90 మంది మన తెలుగుదేశంలో లేకపోతే ఎస్పెషల్లీ తిరుపతిలో కానీ చిత్తూరులో కానీ చూసామంటే, మనం బీటెక్ చేద్దాం, అది ఎక్కడో చెన్నైలోనో ఎక్కడో ఒక దగ్గర చేద్దాం, నెక్స్ట్ మాస్టర్కి వెళ్దాం. ఇది టిపికల్ అయిన ఒక మైండ్ సెట్. అండ్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలా అడ్వాంటేజెస్గా ఉంటుందంటే చాలా సింపుల్. 2 years ఇక్కడ చదువుకుంటారు, 1 year ఇక్కడ అక్కడికి వెళ్ళి చదువుకుంటారు. ఇప్పుడు ఎంటైర్ బీటెక్ ప్రోగ్రామ్కి మనకి బడ్జెట్స్ కానీ బీటెక్ ప్లస్ మాస్టర్స్ చూసుకున్నారంటే వీఆర్ లుకింగ్ అట్ సమ్వేర్ అబౌట్ 50-55 lakhs దాకా మనము బడ్జెట్స్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఒక గుడ్ డీసెంట్ యూనివర్సిటీ, ఒక గుడ్ డీసెంట్ ప్లేసెస్కి వెళ్తే అలా ఉంటుంది. సో అప్పుడు 4 years బీటెక్ ప్లస్ 1 year ఆర్ 2 years మాస్టర్స్. సో దాదాపు 5-6 years మనం స్పెండ్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తామంటే 2 years దే విల్ స్టడీ హియర్, దాని తర్వాత 3rd year అక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు డూ మాస్టర్స్. మళ్ళీ ఇది ఒక మైండ్ సెట్, కంపల్సరీ మా వాడికి మాస్టర్స్ చేయాలి. అది మంచి అమ్మాయిలు దొరుకుతారనో లేకపోతే మంచి డౌరీ వస్తుందనో నాకు తెలియదు, బట్ అదొక మైండ్ సెట్. అగైన్ ఆ మైండ్ సెట్ అనేది అవసరం లేదు. 3 years తర్వాత కూడా మనకి మంచి జాబ్స్ ఉంటాయి. మనం ఎందుకు అందరూ మాస్టర్స్ ట్రై చేస్తామంటే 4 years మనం ఇక్కడ చదువుకుంటాం కాబట్టి అక్కడికి మళ్ళీ ఒక మాస్టర్స్ స్పెషలైజేషన్ కావాలని అక్కడికి వెళ్తాం. బట్ ఎక్స్పీరియన్స్ లేకుండా స్పెషలైజేషన్ చేయడం పెద్ద యూజ్ ఉండదు. సో అందువల్ల డోంట్ ఫోకస్ మోర్ ఆన్ ద మాస్టర్స్, ఇది చదువుకొని అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు అడ్వాంటేజెస్ 2 ఉంటాయి. ఒకటి ఫీజ్ ఆల్మోస్ట్ అయితే మొత్తం ఖర్చు అయితే ఆల్మోస్ట్ ఆ రేంజ్కి వచ్చేస్తుంది, ఓకేనా? బట్ రెండో విషయం ఏంటంటే రేదర్ స్పెండింగ్ 5 years అంటే 6వ వర్షం మనం వెళ్ళి జాబ్ వెతుక్కోవడం కన్నా 4th yearలో మనం వెళ్తాం, విచ్ బేసికలీ మీన్స్ 2 years మనకి సేవ్ అవుతాయి. అంటే 2 లక్షల మంది, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1 లక్ష మంది ఒక సంవత్సరానికి బయట వస్తున్నారంటే 2 years మనకు అడ్వాంటేజెస్గా ఉంటుంది. ఆ 2 years అనేది 2 లక్షల మంది కన్నా మనం ముందు ఉంటాం. ఇది ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రీలో ఎన్ని మంది రిజిస్టర్ చేసుకున్నారో తెలీదు. ఆ టైంలో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి బర్త్ డేట్స్ కూడా మనం మార్చుకుంటాం. ఎందుకంటే త్వరగా రిజిస్టర్ చేస్తే ఫస్ట్ కమ్ ద్వారా మనకి ఫస్ట్ ఆపర్చునిటీ వస్తుంది. ఓకే, సో అందువల్ల చాలా మంది ఓజీస్ ఉన్నారు ఇక్కడ. ఓజీస్ అందరూ వీటిలో తల ఊపుతున్నారు. మన జెన్జీస్కి ఇది తెలియకపోవచ్చు, బట్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎవరు ముందు వెళ్తే వాళ్ళకి. లైఫ్లో కూడా అంతే, ఎంత త్వరగా మనం చదువుకుని బయటకు వచ్చి జాబ్ మార్కెట్కి ఎంటర్ అవుతామో అంత బెటర్ మనకి. ఎన్ని రోజులు మనం కూర్చొని చదువుకుంటూ ఉంటామో జాబ్ మార్కెట్ లేట్ అయినప్పుడు మనకన్నా ముందు లక్షల మంది ముందు ఉంటారు. ఆటోమేటిక్గా వాళ్ళంతా తర్వాతే మనకి జాబ్స్ వస్తాయి. సో అదొక అడ్వాంటేజ్, అదొక స్ట్రాటజీ. ఇలా కెరియర్ ప్లానింగ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ఆప్షన్స్ మనము ఇందువల్ల కలిగించాం అనమాట. ఓకే. అండ్
వీఆర్ ఆల్రెడీ క్వైట్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయండి. 10% నుంచి 25% దాకా స్కాలర్షిప్స్ ఇందులో ఉంటాయన్నమాట. అగైన్ స్కాలర్షిప్స్ అంటే మళ్ళీ మనకి 95% ఉండాలి, 100% ఉండాలి, X Y అలా ఏం లేదు. జెన్యూన్ స్కాలర్షిప్స్ అంటే ఒక అప్లై చేస్తాం, అప్లై చేసిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ఏం చేస్తారంటే ఈ ప్రోగ్రామ్ కి ఈ పిల్లలు కరెక్ట్ గా ఉంటారా అనేది ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి మళ్ళీ టాలెంట్ లేదు, వాళ్ళకి స్కిల్స్ లేవు అనేది అసెస్మెంట్ ఉండదు. అసెస్మెంట్ ఏంటంటే ఆ మైండ్ సెట్ ఉందా, వాళ్ళు నిజంగానే చదువుకోవాలనుకుంటున్నారా, లేకపోతే పేరెంట్స్ ఫోర్స్ చేసి దాంట్లో తోస్తున్నారా అనేది ఈస్ వాట్ వీ విల్ ట్రై టు అసెస్ ఇన్ దట్ పర్టికులర్ ఇంటర్వ్యూ. 10-15 నిమిషాలే ఉంటుంది. మన టీం వాళ్ళే మాట్లాడతారు. అండ్ ఆ 15 minutesలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓకే, స్టూడెంట్ ఇస్ రియలీ ఇంట్రెస్టెడ్, నిజంగానే చదువుకోవాలనుకుంటున్నాడు, ఎఫర్ట్స్ పెట్టేదానికి రెడీగా ఉన్నాడు, పేరెంట్స్ ఫోర్స్ చేసేందులో ఆ కోర్స్ మన వాళ్ళకి చెప్పట్లేదు. ఈ విషయాలు మనం తెలుసుకుంటాము. తెలుసుకున్న తర్వాత ప్లస్ వాళ్ళు అఫ్ కోర్స్ ఇంకేమేమి చేశారు, సక్సెస్ఫుల్ ఉన్నారా లేదా అవన్నీ చూసేసి వీ విల్ ఆఫర్ ద స్కాలర్షిప్స్. ఆ స్కాలర్షిప్స్ ఒక్కొక్క స్టూడెంట్కి దాదాపు అప్రాక్సిమేట్లీ 10-12 lakhs దాకా వస్తుంది. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్ టు యూ ఓన్లీ. పేరెంట్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మీరు ఒక క్లారిటీ ఏంటి అంటే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా పాత్వేస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా ఇంటర్నేషనల్ పాత్వేస్ వచ్చాయి, ఇప్పుడు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా ఇండియాకి వచ్చాయి. సో వాట్ ఈస్ ద జెన్యూన్ రీజన్ టు జాయిన్ ఇన్ దిస్ అపోలో అండ్ లెస్టర్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్? సో ఎంతమంది రీసెర్చ్ ఇంపార్టెంట్ అనుకుంటారు ఈ ప్రపంచంలో? ఒకరు, ఇద్దరు. ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. రీసెర్చ్ లేకపోతే ఏం లేదు. అది మైక్ అయినా కానీ, లైట్ అయినా కానీ, టీవీ అయినా కానీ, ఏదైనా సరే, ఆ కెమెరా కానీ, లేకపోతే ఇక్కడ మాట్లాడేది రికార్డ్ అయ్యేది కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద రీసెర్చ్. ఎవడో ఒకడు ఓకే ఇది ఎందుకు ఇలా ఉంది అనే క్వశ్చన్స్తో స్టార్ట్ అయ్యి ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాలని చెప్పేసి వెళ్ళారు. ఇది నేను సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. లైఫ్ సేవింగ్ ఎగ్జాంపుల్స్, క్యాన్సర్ రీసెర్చ్, కార్డియోవాస్కులర్ రీసెర్చ్, ఈఎన్టీ, కొత్త మందులు, ప్రతి ఒక్కటి ఈజ్ బికాస్ ఆఫ్ ద రీసెర్చ్. అండ్ ఆ రీసెర్చ్ అనేది ఇండియాలో చాలా తక్కువ. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, యాటిట్యూడ్ లేదు. మనం ఎప్పటికీ మనం ఏం అడుగుతున్నామంటే ఓకే నేను చదువుకోవాలి, జాబ్ వెళ్ళిపోవాలి, ఆ మైండ్ సెట్తో వచ్చేసాం. అంటే డైరెక్ట్గా చెప్పాలంటే లేబర్స్, right? We have been treated like laborers, we have been acting like laborers, we wanting to become laborers. ఎన్ని రోజులు అలా ఉండాలనేది పెద్ద క్వశ్చన్. ఎందుకు అలా అంటే మనం ఆ ఒక రీసెర్చ్ అనే ఆస్పెక్ట్ని వీ డోంట్ ఈవెన్ టేక్ వెరీ సీరియస్లీ అండ్ వీఆర్ నాట్ ఫోకసింగ్ దేర్. నాట్ ఓన్లీ ఆర్ ప్రాబ్లం, మనం ట్రైన్ చేసి పెట్టారు, మనం అలానే ఆలోచిస్తున్నాము. దానికి ఒక గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ ఏంటంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, వై ఐఐటీస్ ఆర్ కన్సిడర్డ్ టు బి టాప్ నాచ్. అక్కడ ఆ ప్రొఫెసర్స్ ఆ రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారు. ఆ రీసెర్చ్ ఏం జరుగుతుందో అది వెళ్ళి పిల్లలకి నేర్పుతారు. అందుకే మనం బయట చదువుకునేదానికన్నా వాళ్ళకి 5 times, 6 times, 7 times ఎక్కువ తెలుస్తుంది. ఎక్కువ తెలిసేది వాళ్ళకి ఏదో టాలెంట్ ఉందని కాదు, మనకి టాలెంట్ లేదని కాదు. ఎక్స్పోజర్ ఇస్ ఇంపార్టెంట్. ఆ ఎక్స్పోజర్ ఎవరు ఇస్తారు? ఏదో ఒక బుక్ ఎవరో ఒకరు 7 years 10 years ముందు రాసిన బుక్ని మనోళ్ళు ఈరోజు నేర్పించుకుంటుంటే ఆ ఎక్స్పోజర్ రాదు. ఈ రోజు ఉన్న ప్రాబ్లం ఫ్యూచర్లో రాబోయే ప్రాబ్లమ్ని నేర్పించే వాళ్ళు మనతో మాట్లాడుతుంటేనే ఎక్స్పోజర్ వస్తుంది. ఓకే, ఎందుకు ఇది చెప్తున్నానంటే ఫస్ట్ థింగ్ లెస్టర్ డిడ్ ఈస్ స్టార్టింగ్ ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాల్డ్ CDHPM. ఆ CDHPMలో ప్రైమరీలీ మనం ఏం చేస్తాము అంటే we are researching for healthcare using AI. ఏఐతో హెల్త్ కేర్లో ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అనే దాని మీద ఫుల్ రీసెర్చ్ నడుపుతున్నారు. ఆ రీసెర్చ్ డైరెక్టర్స్ నార్మల్ కాదు. ఒక అతను ఆయన సర్ నిలేష్, చాలా పెద్ద పోస్ట్ ఫ్రమ్ UK. అండ్ ఇక్కడ మన పద్మవిభూషణ్ అంటాం కదా, అక్కడ నైట్వుడ్ తీసుకున్న ఆయన క్వీన్ దగ్గర, ఆయన డైరెక్టర్. ఇంకొక ఆయన అపోలో హెడ్ ఆఫ్ AI సుజయ్ రాయ్ గారు, వాళ్ళిద్దరూ డైరెక్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఇన్ చిత్తూరు. అది అండర్లయింగ్ వర్డ్, ఇన్ చిత్తూరు. ఇది మళ్ళా మనము తీసుకెళ్లి హైదరాబాద్, చెన్నై అని కాకుండా చిత్తూరులో తీసుకొచ్చి దాన్ని లాంచ్ చేసాం.
సో నౌ దట్ ఈస్ కండక్టింగ్ ఆల్మోస్ట్ 5-6 PhDs ని రిక్రూట్ కూడా చేస్తున్నాము. వాళ్ళందరూ అందులో ఉంటారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే రీసెర్చ్. సెకండ్, ఆ రీసెర్చ్ లో మన స్టూడెంట్స్ కి యాక్సెస్ అండ్ ఆ స్టూడెంట్స్ కూడా ఆ హెల్త్ డేటా మీద వెళ్ళి పనిచేసే ఆప్షన్, ఇలాంటి విషయాలు వాట్ వీఆర్ బ్రింగింగ్ ఇన్. ఓకే, సో జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ ఇక్కడ చేయట్లేదు. అది అపోలో అయినా సరే, లెస్టర్ అయినా సరే, జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ ఏదైతే చేయట్లేదు. ఎవ్రీథింగ్ ఈస్ స్ట్రక్చర్డ్, everything is planned. Got it, sir. Got it. So Vivek sir, I'm asking one more question to Vishnu sir only. So sir, ఇది పేరెంట్స్తో యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్గా నేను రెగ్యులర్గా మాట్లాడేటప్పుడు వాళ్ళ కొన్ని డౌట్స్ జనరల్గా ప్లేస్మెంట్, జనరల్గా వాళ్ళు ఏ కాలేజ్కి వెళ్ళినా ఫస్ట్ అడిగేది ప్లేస్మెంట్ సార్. సో జనరల్గా నేను చెప్తానే ఉంటాను, ప్లేస్మెంట్ 2024, 25, 26లో వచ్చినట్టు 2030లో ఉండదండి. వీళ్ళు ఎవరైతే అండర్ గ్రాడ్ ఇప్పుడు జాయిన్ అయిపోతున్నారో వాళ్ళందరూ కూడా 2030లో పాస్ అవుతారు. అసలు ఇప్పుడు ఉన్నట్టు ఇండస్ట్రీ ఉండదు. ప్లేస్మెంట్స్ క్యాంపస్కి వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండవు. జనరల్గా పేరెంట్ ఏమనుకుంటారు, ఎంసెట్లో ఈఎఫ్ఈసెట్లో ర్యాంక్ రాలేదు, పలానా ఒక ఎక్స్ యూనివర్సిటీ చెన్నైలో ఆర్ ఎక్స్ యూనివర్సిటీ బెంగళూరు వెళ్ళి చదువుకుంటే ఒక డొనేషన్ కానీ ఒక 10-20 lakhs స్పెండ్ చేస్తే మా బాబుకి పాపకి జాబ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఎవరో చదివారు, రిఫరెన్స్ ఇచ్చారు, వాళ్ళ ఇంటి వాళ్ళ పక్కన రిలేటివ్స్ ఎవరో వాళ్ళు. సో దాన్ని వేస్ట్ చేసుకొని వెళ్ళి చదువుతున్నారు. బట్ మీరు యాజ్ యూ ఆర్ ఇంటూ ఐటీ సెక్టర్ ఆల్సో, మీకు సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది కాబట్టి మీరు హైర్ చేసుకునేటప్పుడు ఎలాంటి సర్టిఫికేట్ చూస్తారా, స్కిల్స్ చూస్తారా, ఫలానా ఎక్స్ కాలేజ్లో చదివాడని చూస్తారా, అసలు కెరియర్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ ఏ ఏరాలో బై 2030? సో ఆ క్వశ్చన్ ఇప్పుడు ఆన్సర్ ఇవ్వట్లా, ఎందుకంటే ప్రతి ఒక్క గెస్ట్ దాని గురించి మాట్లాడబోతున్నారు. సో అందువల్ల సీక్రెట్ సర్ప్రైజ్ ప్రతి ఒక్క గెస్ట్, ఎందుకంటే అది ఒక్క యాంగిల్లో ఇచ్చే ఆన్సర్ కాదు. In what way this program is different from learning a AI course in any software training institute or online in Coursera? So what is the added advantage Okay, yeah. choosing this program? See, I don't know this program because I'm representing JP Morgan at Chase. But what I could say is, when you study in the college along with AI, there is something called capstone projects that are there. You could implement what you learned in AI in the project instantaneously. But whereas if you do the course in LinkedIn or anywhere else, there's no opportunity to do a project. So the difference between doing it parallelly in a college and doing it on your own self-learning approach is where the capstone projects. Now the college will help you to do capstone projects. The college will assist you to have a doubt clarification sessions or an expert talks, all that the college will bring to you. Any college. Whereas that will enable you to speak in an interview. That will enable you to have that particular problem solving ability. Because it's not about the project, it's about what role did you play in the project, what problems did you solve in the project, how effectively you solved, and what is the impact you created in the project. All that will happen in the college only. So that will be the advantage, sir. Thank you, good question. Sir, I'm from Tirupati. I currently passed out of 10th this year, sir. I'm going to +1 now. All the very best to you. Okay, I'll ask you one question. Doesn't matter, you're just 10th, but still I appreciate your courage. Thank you, sir. My question is, how will you handle a problem which you have never came across before? How will you handle a problem that you never came across before? First, I will analyze the problem, sir. Just like the question which I have never been asked before. So I will, like, just to analyze the question, I will analyze my problem first. And I will check if the question is regarding, if I know how to deal it. Then if I don't know, I will try to learn about it, sir. Okay, give him a big round of applause here. That still needs a lot of guts. Anybody else can take who are little more senior than him? One more person. Same question. Sir, this is Mobina from Palnadu district. So I want to introduce myself. So I passed out +1 and +2 from Vijayawada, Sri Chaitanya College, and I came here with my parents, and that's all I can introduce myself for you, sir. Okay, give me the answer.
So I'll solve the problem by myself, and if I can't, I'll take the advice of the seniors, and after that the seniors can't, I'll take the help of technology. And you said that AI is the best helper, so I'll ask AI or something else, sir. Very good. Give her a round of applause. Thank you. So many of them are saying that BBA isn't a good course, and my father is the best example. He's saying that rather than BBA, you can take CSE, EC, mechatronics, etc., etc. So how can you answer this question, sir? వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పు కాదు. దట్ ఈస్ వాట్ హ్యాస్ బీన్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వి కాల్ ఇట్ as బిగ్ ఫోర్. PwC, Deloitte, ఇలాగా బిగ్ ఫోర్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి కొన్ని ఉంటారు. వాళ్ళు హైర్ చేసేది మొత్తం బిజినెస్ గ్రాడ్యుయేట్సే. You are saying the best specialization in BBA is BBA with AI, but I'm thinking that when we passed out at the year 2030, AI is in the other position. I'm thinking that better than AI, other course or other one will take the top position. So how could you answer this? సో బీబీఏ విత్ ఏఐ అంటే మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏఐతో కోడింగ్ చేసుకోకుంటారని అనుకోకండి. బీబీఏ విత్ ఏఐ ఏంటంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఏఐని అడాప్ట్ చేయాలి. సో ఏఐ వచ్చేసింది. వీఆర్ నాట్ డినయింగ్ దట్. ఏఐ ఇస్ ఎవ్రీవేర్. ఇప్పుడు మీరు ఫోన్ కాలింగ్స్ నుంచి, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ నుంచి, లేకపోతే ఫినాన్స్, డేటా అనాలిసిస్, ప్రతి దగ్గర ఏఐ అయితే వచ్చేసింది. సో ఒక కంపెనీ అడాప్ట్ చేసేది ఎలా అనే దాంట్లోనే బీబీఏ విత్ ఏఐ అది ఓకేనా. సో ఒక వర్క్ చేసేటప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది, ఎలా ఏ యూజ్ చేసి మనం ఇంకా బెటర్గా వర్క్ చేయొచ్చు అనేది బీబీఏ విత్ ఏఐ. మీరు అక్కడ కోడింగ్ నేర్చుకోరు. చిన్న స్నాప్షాట్, ఇంకా డెవలపర్స్ అవసరం లేదు. ఓకే, యూ డోంట్ నీడ్ టు డెవలప్. మీకు ఒక మంచి ఐడియా ఉంది, ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలి, లేకపోతే ఒక ఎక్సెల్ షీట్ ఉంది, మంచిగా అనాలిసిస్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఆ ఏఐ ఆల్రెడీ ఉంది కదా. మీరు వెళ్ళి ఎక్సెల్ షీట్ ఇస్తారు. ఎక్సెల్ షీట్ ఇచ్చిన తర్వాత ఏఐ మొత్తం కోడింగ్ చేసి ఇచ్చేస్తుంది. సో కోడర్స్ ఇంకా అవసరం ఉందా? ఓకే, సో అప్పుడు ఎలాంటి వాళ్ళు కావాలి? మంచి బిజినెస్ మేనేజర్ కావాలి, మంచి ప్రొడక్ట్స్ ఓనర్స్ కావాలి, మంచి బిల్డర్స్ కావాలి. ఇలాంటి విషయాలు ఈజ్ వాట్ వీ విల్ డిస్కస్. సో బీబీఏ విత్ ఏఐ అంటే మళ్ళీ ఏఐలో కోడింగ్ నేర్పిస్తారని కాదు. ఏఐ ఎలా ఒక కంపెనీలో యూజ్ చేయొచ్చు, అది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అయినా సరే, లేకపోతే ఒక అకౌంటింగ్ డిపార్ట్మెంట్ అయినా సరే, లేకపోతే హైరింగ్ డిపార్ట్మెంట్ అయినా సరే, వాట్ ఎవర్ దట్ ఇస్, ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఈజ్ వాట్ బీబీఏ విత్ ఏఐ ఈజ్ ఆల్ అబౌట్. సో ఇప్పుడు కాదమ్మా, నెక్స్ట్ 5-10 yearsకి అది నడుస్తుంది. పెద్ద పెద్ద బ్యాంక్స్లో నడుస్తుంది, పెద్ద పెద్ద కంపెనీస్లో నడుస్తుంది. దానికి మనుషులు కావాలి. సో దట్ వుడ్ బి అ నైస్ చాయిస్ టు హ్యావ్ ఇట్. Thank you. Good morning, parents and students. Sir, my name is Balakrishna actually. I'm a Maths faculty, so teaching for +1 and +2 kids. So today my query is actually as AI era already started. So now students are completely under pressure whether selecting BTech course is right or wrong or how to go forward. So now Apollo is only into science courses like medical and engineering, or they are into arts group also, like BBA, MBA or through CA. So I just want to know like what are the other courses they can go through Apollo University into arts group especially. Apollo University has 4 schools: engineering, health sciences, which offers programs in allied health sciences. We have management, which is MBA, Hospital and Healthcare Management. We also have BBA. So for an art student, if they want to study at Apollo University, BBA will be a good option. Apart from, of course, the lesser programs that we have with us. Yes. Okay. So is CA option is there, sir, with Apollo? No, not right now. Okay. Any plans in future? Might happen in the future, but not in this intake. Okay. So CA can be done abroad also, sir, or only in India? The equivalent of CA can be done abroad, but not CA. CA is basically the rules which Indian government needs to be followed. If you go to UK, they call it as something else. If you go to US, they call it as something else. But the accounting can be done anywhere, but not CA or not. I don't know. They have some term in UK. I don't remember it, but not the rules. So the rules and governance of regulations, compliance of India won't be there. Okay. Okay. Fine. Thank you, sir. సో స్టూడెంట్స్కి జనరల్గా చిత్తూరు అండ్ తిరుపతి, కడప, నెల్లూరు చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఆల్రెడీ వచ్చి హైదరాబాద్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా మనకి ఒక
స్టార్ట్ అయింది, అదర్ స్టేట్స్ వెళ్తూ ఉన్నారు. ఒక ట్రాప్ తయారు చేశారనమాట. అదేంటి అంటే 2 lakhs 3 lakhs విత్ హాస్టల్ ఇచ్చేసి ఒక ట్రాప్ లాగా క్రియేట్ చేసి పంపిస్తున్నారు బీటెక్ సిఎస్సి అనేది. సో మనకి చాలామందికి తిరుపతికి 70 kilometers 60 kilometersలో ఒక మంచి యూనివర్సిటీ ఉంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫ్యాకల్టీ కూడా చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. బట్ కొంచెం ఫీజు లిటిల్ బిట్ హైయర్, 2.5 lakhs ఇస్ అ డీసెంట్ ఫీజ్. యాక్చువల్లీ ఒక మంచి ప్రొఫెసర్, ఏ ప్రొఫెసర్ని హైర్ చేసుకోవాలి అంటే మంచి సాలరీ పే చేస్తేనే వాళ్ళు వస్తారండి, లేకపోతే రారు. ఐ డోంట్ నో 2 లక్షల్లో విత్ హాస్టల్ ఎలా ఇస్తున్నారో, అలా ఎలా జాయిన్ అవుతున్నారో నాకు తెలియదు. కానీ మేము ఒక స్టూడెంట్ని ఒక కాలేజ్ సజెస్ట్ చేస్తున్నామంటే ఇట్స్ నాట్ అబౌట్ కాలేజ్ అండి, ఇట్స్ కెరియర్. ఎందుకంటే 4 years వాళ్ళు ఏదైతే చదువుతున్నారో అది వాళ్ళ నెక్స్ట్ 40 years కెరియర్ అనమాట. సో బ్లైండ్గా మనం ₹1,00,000 కోసం 50,000 కోసం చూసుకొని దూరం వెళ్ళిపోయి చదవడం కంటే, నేను చాలాసార్లు అడిగాను వివేక్ సార్ని, సార్ కొంచెం ఫీజు తగ్గించచ్చు కదా, జాయిన్ అవుతారంటే వీ డోంట్ వాంట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ, సో మనం నార్మల్ ఫీజు తీసుకుంటేనే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలమని చెప్పారు. సో మీరు ఒకసారి క్యాంపస్ విజిట్ చేయండి, ఎప్పుడు ఎక్కడ ఏ కోర్స్ జాయిన్ అవుదాం అనుకున్నా క్యాంపస్ విజిట్ చేయండి, అక్కడ ఉన్న ఫ్యాకల్టీతో మాట్లాడండి, స్టూడెంట్స్తో మాట్లాడండి. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ పర్టికులర్గా లాస్ట్ 20 years నుంచి, అంటే 2000 నుంచి ఇంజనీరింగ్ తర్వాత ఒక లాస్ట్ 5 years నుంచి సిఎస్సి ఏఏ జాయిన్ అవుతూ ఉన్నారు. బట్ ఇట్స్ ఎండ్ గేమ్ అండి. ఓకే, ఏఐ డిమాండ్ ఉంది, బీబీఏ కూడా డిమాండ్ ఉంది. బట్ ఆ పర్టికులర్ ఏ కాలేజ్ అయితే చదువుతారో అక్కడ ఫ్యాకల్టీ దాన్ని బట్టి ఉంటుంది, ఏ ఇన్స్టిట్యూషన్ మీరు సెలెక్ట్ చేసుకునే ఇన్స్టిట్యూషన్ బట్టి ఉంటుంది. చాలా పాత్వేస్ కూడా ఉన్నాయి, ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. బట్ దిస్ అపోలో లెస్టర్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ గురించి నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ది బడ్జెట్. ఇదే ప్రోగ్రామ్ మీరు యూకేలో చేయాలంటే 1 crore అవుతుందండి. బట్ త్రూ అపోలో యూనివర్సిటీ 2 years ఇండియా, 1 year యూకేలో చదవడం వల్ల మీకు half of బడ్జెట్లో అయిపోతుంది. ఎడ్యుకేషన్ లోన్స్ వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం మీకు టైం సేవ్ అవుతుంది. సార్ ఇందాక చెప్పారు, నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచే మ్యాథ్స్, ఫిజిక్స్, ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి అవసరం లేదు. సో మ్యాథ్స్ అవసరం, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అవసరం లేదు, అవన్నీ అవసరం లేని సబ్జెక్ట్స్ చెప్తున్నానని. సో నేను ఈ కోర్స్ గురించి 3 years ఎందుకు, నాకు డౌట్స్ ఉన్నాయి. మళ్ళీ సర్టిఫికేట్ వాల్యూబులా లేదా, ఇండియా వచ్చిన తర్వాత ఏదైనా జాబ్ చేసుకోవచ్చా లేదా, గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉన్నప్పుడు అడిగాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండి. ఇఫ్ ఎనీ తిరుపతి స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ వాంట్ టు చూస్ ఆర్ సెలెక్ట్ అపోలో లెస్టర్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్, 100% కళ్ళు మూసుకొని జాయిన్ కావచ్చు. ఎందుకంటే మీరు టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అండి. సారీ ఒక 2 minutes టైం ఎక్కువ తీసుకున్నా. థ్యాంక్ యూ వివేక్ సార్ అండ్ థ్యాంక్ యూ విష్ణు సార్. యా, సో చూసారు కదా, స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అవుతుంది అని నేను అనుకుంటున్నాను. లేదు మేము ఏదైనా క్వశ్చన్ వదిలేసాము అని మీకు ఫీల్ అయినట్లయితే కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా ఆ పర్టికులర్ పాయింట్ కూడా మళ్ళీ డిస్కస్ చేసి మీకు డెఫినెట్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఇందులో నేను మెయిన్లీ చెప్పాలి అనుకున్నది 30 స్టూడెంట్స్కి ఫ్రీ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. సో ఆ 30 స్టూడెంట్స్ మీరు కూడా కావచ్చు. దీనికి ఎలిజిబిలిటీ అంటూ ఏది లేదు, 75% మినిమం ఎలిజిబిలిటీ ఉండాలి. అండ్ అది పక్కన పెట్టేస్తే ఒక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి టు గెట్ ఎ స్కాలర్షిప్. అండ్ అలానే ఒక 2 minutes వీడియో చేయాలి. 2 minutes వీడియో ఏం చేయాలి అనేది కూడా మనం వీడియోలో డిస్కస్ చేసాము. సో మీరు ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారు, ఈ స్కాలర్షిప్ త్రూ మీకు కానీ అవకాశం వస్తే ఫ్యూచర్లో మీరు ఎంతమంది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతారు అని ఒక మెయిన్ అజెండా బ్రెయిన్లో పెట్టుకుని ఈ స్కాలర్షిప్ అనేది యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ 30 స్టూడెంట్స్ మీరు కూడా కావచ్చు కాబట్టి ఇప్పుడే డెఫినెట్గా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ స్టూడెంట్స్కి కూడా షేర్ చేయండి. డెఫినెట్లీ ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. అండ్ అపోలో యూనివర్సిటీలో మనకి 2+1 year బీటెక్ కోర్స్ అనేది కూడా లాంచ్ అయింది, ఎప్పటి నుండో ఉంది. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్రెడీ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వెళ్ళారు. ఇక్కడ ఎవరైతే 4 year కోర్స్ చేశారో వాళ్ళకు కూడా మంచి ప్యాకేజెస్ వచ్చాయి, మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి, మంచి కంపెనీస్లో హైర్ అయ్యారు. సో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అండ్ అపోలో యూనివర్సిటీ ఈస్ ద బెస్ట్ ఫర్ బీటెక్ ఆర్ బీబీఏ. సో టైం వేస్ట్ చేయకండి. ఆల్రెడీ ఇది December 2026 అడ్మిషన్ స్టార్ట్ అయిపోయాయి, చాలా సీట్స్ కూడా బుక్ అయిపోయి ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్నాయి. కాబట్టి ఈ డిసెంబర్లో మీరు కానీ సీట్ బ్లాక్ చేసుకుంటే మీకు డిస్కౌంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.